గురూజీ హైదరాబాద్ నుంచి గీతా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో మేడం. నమస్కారం అండి గీతా గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు మీదనండి, గీత అని. మీ నక్షత్రం చెప్పండి. నాకు నక్షత్రం లేదు, తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్డే 74 7వ నెల 21 మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. ఓకే. నమస్తే అమ్మా. మీ పాదాభివందనాలు గురూజీ. మా ఆశీస్సులు తల్లి. మీ ఫోన్ చాలా సార్లు నాకు సంతోషం అనిపించింది గురూజీ. మంచిదమ్మా. చెప్పండి గురూజీ. నీకు చెప్పాలంటే చాలా ఉంది తల్లి నీ గురించి. చెప్పండి గురూజీ, ఇక మీరే. ఏం పని చేస్తారు మీరు? నేను 5 స్టార్ హోటల్లో పనిచేస్తా గురూజీ. మా ఆయనకు హ్యాండ్స్ లేదు గురూజీ, ఒకటి మన యాక్సిడెంట్ లో పోయింది గురూజీ. ఒక హ్యాండా? అవును గురూజీ, రైట్. ఒక పాప ఒక బాబు గురూజీ. పాప పేరు నేహారిక, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతుంది గురూజీ. హర్షవర్ధన్ గురూజీ మా బాబు పేరు, ఇప్పుడు 8 గురూజీ ఆయన. సరే తల్లి, మీరేం చదువుకున్నారు? నేనేం చదువుకోలేదు గురూజీ. ఏం పని చేస్తుంటారు 5 స్టార్ హోటల్లో? హౌస్ కీపింగా? లేదు గురూజీ, ఇట్లా ప్లేట్లు కడుగుతా. సరే తల్లి, జాతకం అయితే చాలా బాగుంది, కానీ నీకు బుద్ధి వచ్చినప్పటి నుంచే కష్ట జీవితమే తల్లి. అవును గురూజీ. అవమానము, అపవాదాలు, నువ్వు మానసికంగా ఏ దాంట్లోనూ తృప్తిగా లేదు తల్లి. అవును గురూజీ. సరేమ్మా, కష్టపడుతూ పిల్లవాళ్ళని పెద్దవాళ్ళుగా చేస్తున్నావు, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నావు, అదొకటే నీలో గొప్ప తల్లి. నిజంగా చాలా కష్టపడి పిల్లల్ని పెంచుతున్నావు. భర్త ఇంతకుముందు ఏం పని చేసేవారు? మాది కిరాణా షాప్ ఉండే గురూజీ. ఇప్పుడు లేదు గురూజీ, ఇప్పుడు నేనే జాబ్ చేయవలసి వస్తుంది గురూజీ. ఇంతకు ముందు ఏం చేసావు నువ్వు? మొదల నుంచి ఇదేయా? ఏం చేయలేదు గురూజీ, నేను అప్పుడు ఇంట్లోనే ఉండేవాడిని. మా బాబు చదువుకుంటాడా గురూజీ? మంచిగా చదువుకుంటాడు. వాళ్ళ గురించి మర్చిపో, మంచిగా చదివించాలి అనుకో చాలు. ఓకే గురూజీ. చక్కగా జాబ్ చేసుకుంటూ మంచిగా ఉండు. ప్రతిరోజు ఉదయం లేవగానే ఇంట్లోనే ఈశ్వరుడు, పరమేశ్వరుడు లేదా మహావిష్ణు ముందు రోజు ఉదయం కొబ్బరి నూనెతో ఇంట్లో దీపం వెలిగించే నువ్వు బయటికి రా. రోజు రాత్రి పడుకోనేక ముందు ఒకసారి దేవుడికి నమస్కారం వేసుకుంటూ, నా జీవితంలో నాకు మంచి పేరు, నా పిల్ల, నా కూతురు, నా కొడుకు మంచి బుద్ధి ఇచ్చి, నా భర్తకి మంచి సద్బుద్ధి ఇచ్చి, నా జీవితంలో మంచిగా ఎదగాలి అని సంకల్పం చేసుకో. ప్రతి శనివారం నీ చేతుల నుండి ఏదైనా గోమాతకి నీ చేతిలో ఏదైనా తినబడుతూ ఉండు. ఇంటి బయట శుక్రవారం, మంగళవారము పేడ పైన కాస్త పేడ పెట్టి దానిపైన మట్టి ప్రమిదలు పెట్టి 2 దీపాలు వెలిగిస్తూ ఉండు. ఇంత మాత్రం నువ్వు చేసుకుంటూ ఉండు తల్లి. జీవితాంతం చక్కగా ఉంటావు. నీ కూతురికి పెళ్లి చేస్తావు, కొడుక్కి మంచి ఎడ్యుకేషన్ ఇస్తావు, నీ భర్తకి ఏదైనా భగవంతుడు దారి చూపిస్తాడు తల్లి. మంచిదమ్మా, నమస్తే. గీతా గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ మంచి విషయాలు తెలియజేస్తున్నారు. మంచి విచారాలు అంటే చాలా మంచి విచారాలు తెలియచేస్తూనే ఉంటాను. అయితే ఈ ఒక రోజు మనము కర్మానుసారైన మాట్లాడుతూ ఉన్నాం. అలాగే మీరు ధ్యానము, ఇక పూజ అయింది, సంకల్పం అయింది, మీరు ధ్యానం చేస్తాను అంటారు. అవును కదా, ధ్యానం చేస్తారు. ఆ ధ్యానాన్ని ఎలా చేస్తున్నారు? ఏకాగ్రతగా చెయ్యాలి. కళ్ళు మూసుకొని ధ్యానానికి ఇలా కూర్చోవడం, ఏదో ఆకాశం భూమిని ఆలోచిస్తూ, అమెరికా లండన్ ఆలోచిస్తూ, అయ్యో భగవంతుడు నాకు ఇలాంటి శక్తి ఇస్తే బాగుండేదే, అయ్యో నాకు ఇది ఇస్తే బాగుండేదే. సరే, జపం చేయడానికి కూర్చుంటారు. జపం చేయడానికి కూర్చుంటారా, నిద్రపోతారో లేదా యోగ నిద్రలకు వెళ్తారో మీకే తెలీదు. శూన్య ఆకారాన్ని ఎలా పొందుతారో తెలీదు. మీకు తెలుసా, ధ్యానంలో కూర్చుంటే మనము బయటకు వెళ్ళి మన మనసు మనమే చూసుకోవచ్చు. అలాంటి శక్తి కూడా నాకు తెలుసు. ఈ ఒక ఆత్మ బయటకు వెళ్ళి దీన్ని చూస్తుంది. మన మనస్సు అనేది బయటకు వెళ్ళి మనల్ని చూస్తుంది. అప్పుడు భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. అరే, నేను దేహాన్ని వదిలి బయటకు వచ్చానా, ఏదేదో తర్వాత లోపలికి అరాంగా అలాగే చేరుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక శక్తి. మీకు తెలుసో తెలీదో, మనిషి కాన్షియస్ మైండ్. ఇప్పుడు నేను కాన్షియస్ మైండ్లో ఉన్నాను.